హలో ఫుడీస్. మనం ఎప్పుడు జనరల్‌గా చేసుకునే ఆనియన్ పకోడీలానే చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ముందుగా హాఫ్ క్యాబేజీ వరకు సన్నగా కట్ చేసుకొని, డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి పల్లీలు, ఇంకా 2 స్పూన్స్ వరకు బియ్యపిండి, 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, చిటికెడు పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా ఈ క్యాబేజీ పీసెస్కి కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన వదిలేస్తే కొంచెం వెట్టగా అయ్యి ఇలా మనకి బ్యాటర్ అనేది పట్టుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట. వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ క్యాబేజీ పకోడా పప్పు రసంలోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.